ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 4వ అధ్యాయము 5, 6 వచనములు. సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘ ధూమములను, రాత్రి అగ్నిజ్వాలా ప్రకాశమును యెహోవా కలుగ చేయును. మహిమ అంతటి మీద వితానముండును. పగలు ఎండకు నీడగాను, గాలివానకు ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సియోను కొండలోని అనగా పరిశుద్ధమైనటువంటి జీవితమును జీవించేటువంటి యేసుక్రీస్తు వారినే కొండగా, కోటగా, దుర్గముగా ఆయనను ఎంచినటువంటి వారందరి జీవితాల మీద, కుటుంబాల మీద ఆయన యొక్క వెలుగు పగలును రాత్రి అగ్నిగాను ఆయన ఉండ చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియదేవుని బిడ్డలారా. అలాగే ఆయన బిడ్డలని తన పర్ణశాలలో దాచేటువంటి దేవుడు. భయంకరమైనటువంటి కీడు చేయాలని అనేకులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దేవుని బిడ్డల మీద, దేవుని ప్రజల మీద. మనం న్యూస్లో చూస్తూ ఉన్నాం, అనేక విధాలుగా వింటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి జాగ్రత్తగా. దేవుని యొక్క ప్రజలకు ఆయన వెలుగుగా ఉండి ఆయన మహిమను వారి మీద ఉంచుతాను అని, ఆయన యొక్క ప్రభావమును వారికి తోడుగా ఉంచుతాను అని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి నివాసము మీదను అని అంటుంది లేఖనము. ఎవరైతే దేవునిలో నివసిస్తూ ఉన్నారో వారందరి నివాసముల మీద దేవుని యొక్క కృప, దేవుని యొక్క కంచె వేయబడి ఉంది. కాబట్టి భయపడకండి, ధైర్యముగా ఉండండి ప్రియ దేవుని బిడ్డలారా. ప్రభు యొక్క మహిమ, ఘనత, ప్రభావములు ఆయన మీ మీద అలాగా రక్షణ కవచముగా వేసి ఉన్నారని జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది ప్రయత్నాలు చేస్తారు, వారి పని అదే. చెడగొట్టడమే వారి పని, నిందలు మోపడమే వారి పని, మనలను ఎలాగైనా బ్లేమ్ చేయాలనేది వాళ్ళ ఆలోచన. కానీ ప్రియ దేవుని బిడ్డ, నీ తండ్రి అయినటువంటి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆయన నీ మీద మేఘస్తంభముగా, అగ్నిస్తంభముగా ఉన్నారు. భయపడక ఆయన యందు విశ్వాసం ఉంచి జాగ్రత్తగా ముందుకు కొనసాగండి. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు. ప్రియ దేవుని బిడ్డారా, ఆయన పర్ణశాల చాటును దాచేటువంటి దేవుడు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిమ్మలను ఆయన శత్రువుల చేతికి అప్పగించరు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని వారు ఓడగొట్టేటువంటి పరిస్థితిని రానివ్వరు. ప్రియ దేవుని బిడ్డారా, ధైర్యముగా ఉండండి. ఆయన మీ మీద ప్రకాశించి తన మహిమను మీ మీద ఉంచి ఉన్నారని వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డారా, కాబట్టి భయపడక ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డారా, దేవుని యొక్క కంచె మీ కుటుంబాల మీద, బిడ్డల మీద, మీ సమస్తము మీద, మీ నివాసాల మీద దేవుడు ఉంచినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డారా. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలయ్యా. ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని అయ్యా, వారి కుటుంబాల మీద, వారి వ్యాపారముల మీద, వారి ప్రయాణముల మీద, సమస్తము మీద తండ్రి మీ మహిమా ప్రభావమును, అయ్యా అగ్ని కంచెలను, అయ్యా తని ప్రభు మేఘ ధూమములను ఉంచుదురుగాక యేసునామములో. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ బిడ్డలను ఆయన తండ్రి ప్రభు, అయ్యా తండ్రి ఏ శత్రువుల గురించి భయపడుచు ఉన్నారో నాయన, ఏ భయంకరమైన పరిస్థితుల గురించి భయపడుచు ఉన్నారో ప్రభువ, మీరే సహాయము చేసి మీ బిడ్డలను కాచి కాపాడి సంరక్షించి అయ్యా మీరే ఆశీర్వదించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం నాయన. మీ ప్రభావముతో నాయన బిడ్డలను కాపాడండి, మీ పర్ణశాలలో దాచండి నాయన. అలాగే ఈరోజు జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి, పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. బాధలో వేదనలో ఉన్న కుటుంబాలను దర్శించి ఆదరణకర్తగా ఉండి అయ్యా ప్రతి బిడ్డను ఆదరించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం నాయన. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి అయ్యా, మీరే సహాయం చేయండి. ఎంతో గొప్ప చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక బిడ్డలను ఆయన బాధపడుతూ ఉన్నారేమో, మీరు సహాయం చేయండి నాయన. గర్భఫలాలు అనుగ్రహించండి ప్రభువా.
అయ్యా అనేక నిందలు పడుతున్నారేమో, అవమానాలు పడుతున్నారేమో, మీరే సహాయం చేసి గర్భఫలాలతో దీవించండి. అయ్యా ఈ దినకాలం ప్రయాణాలన్నింటినీ నాయన ప్రభువా, వారు ఏ విధముగా ప్రయాణం చేసినను వారి నడకల్లో మీరు కృపను చూపి ఆశీర్వదించమని, అయ్యా పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకునే దూతను కావలించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మీరే సహాయం చేసిన ఆయన ఈ దినకాలపు దీవెనతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు ఫార్వర్డ్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. తప్పక మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము, దేవుడి కార్యాలు చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన పరిచర్య కొరకు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సొంత స్థలం ఇచ్చి సంఘాన్ని కట్టుకున్నట్లుగా ఈ అంచె దినములలో సమకూడడానికి, అనగా సంఘముగా సమకూడడానికి పరిస్థితులు ఉంటే చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏదో రిచ్గా అని అదేం అవసరం లేదు. మనము జాగ్రత్తగా 10 మంది